మూర్తికి 35 వస్తున్నాయి. ఇంకా పెళ్లి కాలేదని తల్లికి ఒకటే దిగులు. అలా అని మూర్తే ఏమి అనాకారికాడు. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, మంచి నడవడిక. కానీ మనిషికి చాదస్తం పాలు కాస్తా ఎక్కువ. ప్రతిదీ భూతద్దల్లో పెట్టి చూసే గుణం. దానికి తోడు కొంచెం నోటి దూల కారణంగానే వచ్చిన సంబంధాలన్నీ కుదరకుండా పోతున్నాయి. ఈ రోజు 29వ పెళ్లి చూపులు. ఇదైనా ముడిపడేలా చూడమని మూర్తి తల్లి. మొక్కని దేవుడు కట్టని ముడుపుగాని లేదు. ఈసారి మూర్తి కూడా కాస్తా మెత్తబడ్డాడు. తల్లి మేనమామ మూర్తిని నోరెత్తవద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో పాటు కాస్త దూరపు బంధుత్వం కావడం, తాననుకున్నట్లు పెద్దగా చదువు సంధ్య లేని పల్లెటూరి అమ్మాయి కావటంతో మూర్తి కూడా సరేనన్నాడు. మూర్తికి వీళ్ళు చెప్పిన మాటలు విని, చెత్త చెదారం చదివి, పనికిరాని సీరియళ్లలో అడోళ్ల పెత్తనాలు చూసి పెళ్ళంటే భయం పట్టింది. అమ్మో భార్య అనే ఫీలింగ్ వచ్చింది. అందుకే ఓ పల్లెటూరి బైతు పనికిరాని ముద్దును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు చూసింది అలాంటి సంబంధమే కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి. మూర్తి తన తల్లి అలాగే మేనమామతో కలిసి పెళ్లి చూపులకు రావడం జరిగింది. అమ్మాయి అందరికీ టీలు అందించింది. అమ్మాయిని చూడగానే మూర్తి ఫ్లాట్ అయిపోయాడు. చక్కని కుందనపు బొమ్మ లక్ష్మి, తెల్లని మేని ఛాయ, చక్కటి ముఖ వర్చస్సు, పెద్ద జడ. ఈ కాలం పిల్లల్లా కాక చక్కగా పుత్తడి బొమ్మలా, అచ్చం పల్లెం ముద్దబంతిలా, ముగ్ధ మనోహరంగా ఉంది లక్ష్మి. బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి. ఆ మాటతో మూర్తి తల్లి మేనమామ హడలిపోయి, అడిగేది ఏమీ లేదు అన్నారు ముక్తకంఠంతో. అవకాశం ఇస్తే మూర్తి అడిగే తల తిక్క ప్రశ్నలకు ఈ సంబంధం కూడా జారిపోవడం ఖాయం అనే భయంతో. కాని అప్పటిదాకా అణిగి మౌనంగా ఉన్న మూర్తికి ఏదైనా అడగాలంటే అడగండి అన్న మాటలు వినపడగానే అసలు మూర్తి బయటికి వచ్చాడు. ఇంకా అంతే, ఎవరు చెప్పినా వినడని. తల్లికి అర్థమైంది. ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకోని తల పట్టుకుంది. మూర్తి కాలు పసమని తొక్కింది తల్లి. ఎంత తొక్కినా ఒక పట్టాన వినాడే. పూనకం వచ్చినవాడిలా మూర్తి గొంతు సవరించుకుని తన ప్రశ్నలను సంధించడం మొదలుపెట్టాడు. ఈ సంబంధం కూడా గోవిందా గోవిందా అనుకొంటూ మూర్తిని వారించబోయాడు మూర్తి మేనమామ. కాని అవేమీ పంటించుకోకుండా మూర్తి పెళ్లి కూతురుని ఇలా ప్రశ్నలడగడం జరిగింది. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? అంటే ఏంటట అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మి, తనకు అలాంటిదేమీ తెలియనట్లు. మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా? అదేంటబ్బా, ఎప్పుడూ వినలేదండి లక్ష్మి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఎన్టీవీ భక్తి ఛానల్, అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది. పిజ్జాలు, బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా? దీని ద్వారా బజార్లకు వెళ్లే అలవాటు ఉందా లేదా అని తెలుసుకోవాలన్నది నా ఆలోచన. ఏంటో అలాంటి పేర్లేవి తెలియవడి. అవి పళ్ళ, కాయల, స్వీట్సా అంది లక్ష్మి అయోమయంగా. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లాగి లెంపకాయ కొట్టాలనిపించింది. కాని అంతలోనే సర్దుకుని ఉన్నారండి. ఎదురింటి 2వ తరగతి బుజ్జిగాడు, పక్కింటి 4వ తరగతి చంటిగాడు ఉన్నారు అని నాలుక కరుచుకు సిగ్గుపడుతూ. నాకు అన్ని విధాల నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోష. ఈ సంబంధం నాకు డబుల్ ఓకే ఫుల్ హ్యాపీ ఆనందంగా. కాని ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ క్రోకడైల్ ఫెస్టివల్ అని మూర్తికి తెలియదుగా. పాపం. ఈ మాట విన్న మూర్తి తల్లికి మేనమాకు పెద్దగా కేక వేసి ఎగిరి గెతులేయాలనిపించి, ఈ వయస్సులో అలా చేయటం ఏమీ బాగుండదనుకుని బంధువులతో కలిసి ముసిముసిగా నవ్వుకున్నారు మూర్తిని చూసి. మొత్తానికి అందరికీ నచ్చడాలు, నిశ్చయ తాంబూలాలు, పెళ్లి అన్నీ చకచక జరిగిపోయాయి. మూర్తి పెళ్లి అయిన సందర్భంలో తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్లి వస్తానని బయలుదేరింది. కొత్త సంసారం, కొత్త కాపురం. సౌందర్యరాశి లాంటి భార్య అందున కోరినా దొరకని ఏకాంతం దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి. పాపం, ఇప్పుడే కథలో యుద్ధకాండ ప్రారంభమవుతుందని తెలియని మూర్తి. లక్ష్మి, నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయేమో చూసుకో, బాత్రూంలోకి వెళ్ళాలి. లక్ష్మి, నేకేం చెప్పాను? టాయిలెట్ బాత్రూం క్లీన్ చేయమని చెప్పానా లేదా? ఏంటి దరిద్ర
ఈ హార్పిక్ బాటిల్ టాయిలెట్ క్లీనర్ ప్రత్యక్షమైంది. అది కాదండి. ఇది హార్పిక్, ఇది క్లీనర్, అవి నీళ్లు, ఇవి చాలా అడి. నా బెదిరింపుకు భయపడి దారిలోకి వచ్చినందుకు నా మాట మీద ఉన్న గౌరబాగ్నే ఉందే. కానీ స్టార్ట్. మరేనండి. ఇది టీవీలో మొగబ్బాయి అబ్బాస్ వాడి చూపించాడు. అంటే ఇది మొగవాళ్లు చేసేదండి. పైగా వెంకటేష్ గారు కూడా మోగాళ్లే ఈ పని చేయాలని చెప్పారు. టీవీలో మీరు చూశారుగా. ఓహో, మంచి ప్లాను మీదే ఉన్నవన్న మాట. అందుకేనా హార్పిక్ తేండి అని నొక్కి నొక్కి చెప్పింది. హమ్మ ఎంత గుండెలు తీసిన బంటువే నువ్వు. అయ్యోరామా, నాకేం తెలుసండి. ఆ టీవీ వాళ్లు అలాగే చెప్పారుగా. ఏడుపు వసుతుంది నాకు. చాలే, ముందా ఆ ఏడుపు ఆపి తగలడు. త్వరగా కానివ్వండి, టాయిలెట్ కంపు కొడుతుందని ప్రొద్దుట నుండి నేను టాయిలెట్కి వెళ్లలేదు. మీరెప్పుడొస్తారా, ఎప్పుడు శుభ్రం చేస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని ఎదురు చూస్తున్నానండి. ఉద్ధరించావులే, టాయిలెట్ గబగబా క్లించే అగ్గు. హమ్మయ్య, ₹1,00,000 దొరికినట్లుందండి. ప్రాణానికి ఎంత హాయిగా ఉందో. చాలే సంబడం, దీనికేమీ తక్కువలేదు. ఇంతకు ఏమైనా చేశావా తినడానికి లేదా? చక్కగా వెరైటీగా పులిహోర చేశానండి. పులిహోర రుచి తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరాయి మూర్తికి. అబ్బా, ఆకలి దంచేస్తుంది. ఏది త్వరగా పెట్టు. మరి నువ్వు తిన్నావా లక్ష్మి? లేదండి, భర్త భోంచేసిన కంచెంలో తినాలని మా అమ్మ చెప్పింది. అందుకే తినలేదండి. లక్ష్మి పతిభక్తితో పరవశిస్తూ. అది ధట్స్ గుడ్, అలా ఉండాలి భార్యంటే. గుడ్ లక్. ఏది పులిహోర చూడగానే ఇదేంటే నీ బొంద ఇలా తగలడింది? వెరైటీ అన్నావుగా, ఏం తగలేసావే ఇందులో? నీయమ్మ కడుపు మాడా, వాంతి వచ్చేటట్టుంటే ఉంది వ్యాకుతూ. మరేనండి, నిమ్మకాయకు బదులు 100 నిమ్మకాయల శక్తి ఉంటుందని వీల్ పౌడర్ కొద్దిగా, విమ్ అదేనండి అంట్లు రుద్దే సోప్ కొద్దిగా వేశాను. పసుపు చందనం గుణాల కలయిక సంతూర్ అంటారుగా, అందుకే కొంచెం సబ్బుముక్క వేశాను. మీ టూత్ పేస్టులో ఉప్పుందా అంటారుగా, అందుకే ఉప్పు బదులు గెట్ టూత్ పేస్ట్ వేశాను. ఘాటు కోసం కాస్త డాబా రెడ్ పౌడర్ వాడాను. ఇంకా నీ బొందే. నీ కడుపు మాడా మనుషులను చంపడానికి పుట్టావటే. ఏదో పల్లెటూరి పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్లు వింటుందని వెతికి చేసుకుంటే నా కొంప ముంచావు కదే. నా జీవితం నాశనం చేశావు కదే. నీలాంటి దద్దోజనాన్ని చేసుకున్నానే యాంటో. పులిహోర కంచాన్ని విసిరికొట్టి ఒంటిపై ఉన్న గుడ్డలు చింపుకుని జుట్టు పీకుంటూ, ఒరేయ్ మూర్తి, నీకు తగిన శాస్తి జరిగిందరా, పల్లెటూరు అమ్మాయే కావాలని కోరుకున్నందుకు అంటూ పెళ్ళున చెంపలు వాయించుకున్నాడు. పక్కనే ఉన్న తుండు గుడ్డ నెత్తినేసుకుంటూ. ఇంకా నయం. ఏవండి, ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టారో జాగ్రత్త. నేను డైరెక్టుగా టీవీలో వచ్చే రోజాగారి రచ్చబండకో, జీవితాగారి బ్రతుకు జట్కాబండికో, సుమలతగారి సంసారం ఒక చదరంగంకో మిమ్ములను ఈడుస్తాను. ఆటే నా సంగతి తెలియదు మీకు. నాకు గాని తిక్కరేగిందో మీ బతుకు బస్టాండ్ అవుతుంది. జాగ్రత్త అని చూపించుకుంటూ ఏడుస్తూ ఉన్న పడాన వెళ్లి పోఠా మా హోంకి. ఇంతలో తీర్థయాత్రలు ముగించుకుని వచ్చిన మూర్తి తల్లి అక్కడ పరిస్థితి చూసి, ఏంట్రా పిచ్చి మూర్తి, ఏం జరిగిందిరా నానా? అమ్మా నా జీవితం నాశనం అయింది. ఆ చాందస్తపుది నాకెక్కడ దాపురించిందే. ఓ చదువు లేదు, సంధ్య లేదు, మచ్చుకైనా సంస్కారం లేదు. ఏదేదో ఊహించి బ్రతుకు నాశనం చేసుకున్నానే. నువ్వెంత చెప్పినా వినకుండా ఇలా చేసినందుకు ఆ దేవుడు నాకు తగిన గుణపాఠం చెప్పడే. ఓరి నా వెర్రి నాగన్న, అమ్మ ఉండగా అలా జరుగనిస్తుందా? నాయనా, నీకు గుణపాఠం నేర్పాలనే లక్ష్మి అలా చేసింది. అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకుని, పెళ్ళాం చదువుకుంటే మాట వినదని, సీరియళ్లు చూస్తే చెడిపోతుందని, భర్తను లెక్కచేయదని ఎవరో చెప్పిన మాటలు నమ్మావురా. అందుకే నీకు తెలిసొచ్చేలా చేయడానికే మేమంతా ఈ కథ నడిపాము. నీ మంచితనం, నీ అమాయకత్వం, నీ పద్ధతులన్నీ చెప్పి లక్ష్మిని పెళ్లికి ముందే ఒప్పించాము. నీ తిక్క ప్రశ్నల సంగతి, నీ అతి చాదస్తాన్ని కూడా ముందే చెప్పామురా. అన్నీ తెలిసే లక్ష్మి ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా. నా కోడలు లక్ష్మి మహాలక్ష్మీరా. అది పల్లెటూరులో పుట్టిన చదువుల తల్లిరా. గ్రూప్ 2 లో టాపర్రా. అది రేపో మాపో దానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుందిరా. అది పల్లెటూరిదే కాని
తెలివి తక్కువది కాదురా. సీరియళ్లు చూస్తుంది కాని వాటిలో ఏది మంచో ఏది చెడో తెలియని అమాయకురాలు కాదురా. అదిగో చూడు నిన్ను చూసి ఎలా నవ్వుతుందో. మీరనుకున్నట్లు కొంతమంది ఉండొచ్చు కాని అందరూ అలా కాదండి. ఎంత ఓర్పు లేకుంటే తాగే వ్యసన పరులైన భర్తలను, రోజు హింసించి వేధించే దుర్మార్గులైన భర్తలను భార్యలు వదిలివేయకుండా వారిని ఎలాగైనా మార్చాలని తపించే స్త్రీమూర్తులందరూ ఉన్నారండి ఈ లోకంలో. అందరూ మీరనుకున్నట్లు ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది. మంచి చెడు ఎప్పుడూ పక్కనే ఉంటాయండి. కాని చెడుకు ప్రచారం ఎక్కువ, అందుకే అది అందరికీ తెలుస్తుంది. మంచిని అందరూ మరచిపోతారు. మనుషులం నైజం కూడా చెడునే ఎక్కువగా మాట్లాడుకుంటారండి. అదే మన దౌర్భాగ్యం. అవును లక్ష్మి, నువ్వన్నది ముమ్మాటికీ నిజం. ఒకవైపే ఆలోచించాను తప్ప మరోవైపు చూడలేకపోయాను. కాదు నీలా అందంగా చెప్పేవారు లేక తెలుకోలేకపోయాను. సారీ లక్ష్మి, వెరీ సారీ. నీ తప్పును తెలుసుకొందుకు సంతోషం. ఒరే ఆకలన్నావుగా, ఇదిగో నీకోసం లక్ష్మి చేసి పక్కన పెట్టిన పులిహోర, ఇది తిందువురా. అబ్బా, ఇంత బ్రహ్మాండమైన పులిహోర ఎప్పుడూ తినలేదం. అదేరా, పెళ్ళాం బెల్లం తల్లి అల్లం అంటారందుకే. ఇన్నాళ్లు చేసిపెట్టిన అమ్మ చేదయిందిరా. భార్యంటే బాధించేది కాదు, బంధాన్ని బ్రతికించేది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.